ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. సామెతలు 24 అధ్యాయం 16 వచనం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు అని దేవుని వాక్యం చదివిస్తుందండి. మనం ఎప్పుడైతే మనం నీతిగా న్యాయంగా జీవిస్తుంటామో, మనము పడిపోయినా లేదా వేరే మనుషులు మనల్ని పడగొట్టాలని చూసినా కూడా దేవుడు ఒక సహాయం ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని లేవనెత్తాడు. ఎప్పుడు మనం నీతిగా బ్రతికితేనే. మనము ప్రతిరోజు పాపాలు చేసి దేవా నన్ను లేపమంటే దేవుడు పాపుల్ని పరిశుద్ధపరిచి లేపేదానికి వచ్చాడండి. మనకు తెలిసి పాపం చేసి నన్ను లేపని అడుగుతా ఉంటే యేసుక్రీస్తు వారు మనల్ని అలాంటి దగ్గరికి ఎంకరేజ్ చేయండి. అలాంటి పరిస్థితుల దగ్గర దాకా మనం వస్తే మనల్ని యేసయ్య వదిలివేసేదానికి కూడా దేవుడు వెనకాడు. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా భక్తిహీనులు కూలిపోయే బిడలుగా ఉంటారు. మనం ఈ లోకంలో భక్తులుగా ఉండాలి. మనకు విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమయే అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మనము ప్రేమ మనలో ఉంటే మనం ఏదైనా మనము కోరుకోవచ్చు. అంటే ప్రేమ ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. కోపం ద్వారా సాధించలేం, అదేవిధంగా పగ ద్వారా సాధించలేం. యేసుక్రీస్తు వారు కూడా ప్రేమ ద్వారానే మనల్ని ఆయన బిడ్డలుగా పిలుచుకుంటున్నారు. ఆయన ప్రతి ఒక్క మానవాళిని ప్రేమిస్తున్నారు. అందుకనే మనం యోబు గారి జీవితంలో చూసుకున్నప్పుడు ఆయన 7 మార్లు ఆయన పూర్తిగా ఆయన ఆత్మీయ జీవితంలో అయినా, అదేవిధంగా శారీరకంగా మానసికంగా ఆయన కుంగిపోయినా కూడా యోబు గారు ఎప్పుడైతే దేవుడికి ఆయన విశ్వాసం కలిగి ప్రార్థన చేశారో, ఆయన 7 మార్లు పడిన 7 అంతల బాధలో ఉన్నా కూడా యేసయ్య నిలబెట్టాడు. మన జీవితంలో కూడా మనుషులందరూ మనకి వ్యతిరేకంగా ఉన్నా, లేదా మన బంధువర్గం, మన తల్లిదండ్రులు, మన రక్త సంబంధికులు, లేకుండా భార్యకు భర్త, భర్తకు భార్య, ఎవరు వ్యతిరేకంగా ఉన్నా కూడా యేసయ్య మనల్ని లేవనెత్తుతాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు మనకి ఆదరణ కోసం, ఈ లోకంలో ఓదార్పు కోసం మనము ఎన్నెన్నో పరిస్థితుల దగ్గరికి వెళ్ళి, అనేక మంది మనుషుల దగ్గరికి వెళ్ళి మనము సమాధానము, మన సంతోషము, మనం కింద పడితే ఎవరైనా నాకు చెయ్యిచ్చి లేవనెత్తుతారు అనే ఒక ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్క బిడ్డ కలిగి ఉంటారండి. అయితే మనము ఎంత ఆలోచించినా కూడా మనకి సహాయం చేసేవారు సహాయం చేస్తామని చెప్తే వాళ్ళకి కరెక్ట్ సమయంలో వాళ్ళు సహాయం చేయకపోవచ్చు. కానీ మనుషులు స్వభావం ఎలా ఉంటుందంటే ఒకటే రీతిలో ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇతని కాడికి మనం పైకి వెళ్ళాలి అంటే మనము ఆత్మీయంగా, లేదా ఈ లోకంలో డబ్బు పరంగా మనకు అర్థమవుతుంది. డబ్బు పరంగా నా కాడికి అతను ఎక్కువ ఆస్తి, నా ద్వారా అతను వర్ధిల్లుతున్నాడంటే, తక్కువ వస్తున్నాడు ఏం చేస్తాడంటే అతను ఆశీర్వదింపబడుతున్నాడని అతను తొక్కి వేసేదానికి ప్రయత్నిస్తుంటాడు. అంటే మనుషుల్లోనే అలా ఉంటారండి. మనము దేవుణ్ణి వెంబడించేటువంటి బిడ్డలు. మనం ఈ లోకంలో కింద పడాల్సిన అవసరం లేదు. మనము యేసు క్రీస్తు వారి ఆత్మను మనం ఎప్పుడైతే పొందుకుంటామో మనం కింద పడినము లేపబడతాం. ఈ లోకంలో సాతాను బిడ్డలు, సాతాను ఆత్మ కలిగిన వారు కింద పడితే అలాగే పాతాళంలోకి వెళ్ళిపోవాల్సిందే, అలాగే నరకంలోకి, అలాగే కటిక చీకట్లోకి వెళ్ళిపోవాల్సిందే. మనం భక్తిహీనులుగా ఉండకుండా మనం భక్తులుగా ఉండాలండి. మనము దేవుని భక్తులుగా ఉండాలి. ఈ లోకంలో దేనికి పనికిరాని వాటికే మొక్కుతున్నారు, వాటికి భక్తులైపోతున్నారు. మనము నిజమైన దేవుని సేవించకుండా పరిశుద్ధమైన దేవుడు, నిత్యమైన దేవుడు, సమాధానానికి అధిపతి నిజమైన యేసయ్య మనకుంటే మనం ఆయన సేవించే బిడలుగా ఉండాలి. కాబట్టి మన జీవితాన్ని మనం యేసయ్యకి సమర్పించుకొని మనం ఆయన ఆత్మీయ జీవితంలో మనం రక్షణలోకి వచ్చేదే కాకుండా ఇతరులను కూడా మనం తీసుకొని వచ్చినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, భక్తిహీనులు కూలిపోతారయ్యా. అదేవిధంగా భక్తి కలిగిన బిడ్డలు 7 మార్లు పడినా కూడా తిరిగి లేస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. భక్తి లోకంలో అనేక మనుషుల మీద భక్తి పెంచుకునే మనుషులు కూడా ఉన్నారు. ఈ లోకంలో దేవుళ్ళు అని చెప్పుకునే వాటి మీద భక్తి పెంచుకునే మనుషులు కూడా ఉన్నారు. అయితే నిజమైన దేవుడైన మీ మీద భక్తి తక్కువగా ఉందయ్యా. నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు గడా, నేను ఎన్నిసార్లు తప్పు చేస్తే అన్నిసార్లు ఎత్తుతాడు అనే ఒక ఆలోచన కలిగి అతను ఆత్మీయ జీవితంలో పడిపోతుంటే తెలియక తప్పు చేస్తే మీరు లేపుతారేమో. తెలిసి పాపం చేస్తుంటే దేవుడు లేపేటువంటి దేవుడు కాదు. అలాగే పాతాళంలోకి వెళ్ళేదానికి కూడా మీరు వెనకాడే దేవుడు కాదయ్యా. ఒకసారి మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ వాక్యం చాలా జాగ్రత్తగా మేము ధ్యానించాలి. నీతిమంతుడు 7 మార్లు అంటే మనం నీతిగా జీవిస్తే పడితే లేపుతారు,
తప్పుడుగా ఉంటే పడితే లేపేదానికి అవకాశం ఉండదు. తప్పుడుగా ఉంటే తప్పుడు ఆలోచన కలిగి ఉంటే సాతాన్ దగ్గరికే వెళ్తాం. ఏమంటే తప్పుకి దాసుడు ఎవడంటే సాతానే, నీతిమంతుడికి తండ్రి ఎవరంటే మీరే. కాబట్టి మేము నీతి అయిన దేవుణ్ణి, పరిశుద్ధమైన దేవుని, నిత్యమైన దేవుని, సమాధానం అధిపతి అయిన మిమ్మల్ని సేవిస్తున్నామయ్యా. యేసు మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీకు లోబడాలయ్యా, మిమ్మల్ని హత్తుకోవాలయ్యా. యేసు యవనస్తుడు కూడా తమ జీవితాన్ని పాపంలోకి నెట్టివేసుకోకుండా, చెడుపుకోకుండా తమ యవన బలాన్ని మీకు సమర్పించుకోవాలా. యవన వయసులో కాడి మోట నరునికి మేలు అది మోపినవాడు సాక్షాత్తు యెహోవాయే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని తెలుసుకొని నీతిమంతుడు యేసు 7 మార్లు పడినా కూడా తిరిగి లేచి మంచి కృపనిస్తున్న దేవా మీకు స్తోత్రం. భక్తిహీనులు కూలిపోతారు. కాబట్టి మేము ఈ లోకంలో భక్తిగా ఉండి ఇతరులకు కూడా వాక్యం చెప్తే వాళ్ళు కూడా భక్తులుగా అయ్యేదానికి సహాయం చేయమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకొని దినకాలపు దేవుని తినప్పమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్న నా పరలోక తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.